దివ్య, నాకు అర్జెంటుగా ఫంక్షన్ స్టైల్‌లో మంచిగా డబుల్ కా మీఠా చేసి నా దగ్గర తీసుకొచ్చి పెట్టు. మంచి టేస్ట్ ఉండాలి. సేమ్ ఫంక్షన్‌లో ఎలా తింటామో అటువంటి టేస్ట్ రావాలి. సో, ఆ విధంగా నాకు తయారు చేసి తీసుకొచ్చి పెట్టు. మీకేంటి ఆర్డర్స్ అయితే బానే ఏస్తారు. సర్లే మీకోసమయితే నేను డబుల్‌గా మీట్ ఎలా చేయాలో చూపిచ్చి, దాని తర్వాత మీకు పెడతాను. ఓకేనా? చూద్దాం ఎంత టేస్టీగా డబుల్ కా మీఠా తయారు చేస్తావో. అదేమైనా చేయడం పెద్ద రాకెట్ సైన్స్ అనుకుంటున్నారా? ఈజీయేనండి. ఈజీగా మనం చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను చూపిస్తాను ఎలా చేయాలి, ఏంటి అనేసి. ఓకేనా? ఇప్పుడు మనము బ్రెడ్ అయితే చిన్న చిన్న స్లైసెస్‌లా కట్ చేసుకోవాలి. అంటే ట్యూబ్స్ లాగా. కట్ చేసిన తర్వాత మనము ఆయిల్ బాగా హీట్ చేసి, అందులో మనము ఈ బ్రెడ్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అందులో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకొని, అలాగా కొంచెం బ్రౌనిష్‌గా వచ్చేటట్టు తేల్చుకోవాలన్నమాట. అలా బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం అవన్నీ సెపరేట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం అవి చల్లారుతూ ఉంటాయన్నమాట. ఈలోపు మనం పక్కన ఒక బ్యానీ పెట్టుకొని, అందులో మనము కావాల్సిన మిల్క్ అండ్ ఇంకా దానికి సాఫ్రాన్, ఇంకా వీలైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టం లేదన్న వాళ్ళు కొంచెం మనము పసుపు లాంటిది యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ కలర్ కోసం. ఇక్కడైతే మేము ఫుడ్ కలర్ యాడ్ చేసాము. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత అందులో మనకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోవాలి తగినంత. కాబట్టి షుగర్ అనేది మనము కేజీ, 2 కేజీలని చెప్పలేము. అది ఏదైతే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో తగ్గట్టుగా మనము యాడ్ చేసుకోవాలి. అలా మనం షుగర్ ఏసిన తర్వాత తిప్పుకున్న తర్వాత మనం ఇలాచీ పౌడర్ అయితే తీసుకోవాలి. మనం ఇలాచీ పౌడర్‌నయితే ఇప్పుడు అందులో వేసుకుందాము. నెక్స్ట్ మనము మిల్క్‌లో ఏవైతే పీసెస్ ఉన్నాయో అవి వేసేసేసి వెంటనే తిప్పేయాలి మనము. మధ్యలో తిప్పుకోవడానికి ఉండదు. ఎందుకంటే తిప్పితే కనుక అది పేస్ట్ అయిపోతాయి. దాని తర్వాత మనకి డబుల్‌గా మీఠా కాస్త పేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు అవి పీసెస్ ఏవైతే ఉన్నాయో మిల్క్‌ని అబ్జర్వ్ చేసుకొని కొంచెం దగ్గరికొస్తామాట. మనం ఈలోపు నెయ్యి యాడ్ చేసుకుందాం అందులో. నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి స్వీట్స్‌లో చాలా మంచి స్మెల్ అనేది వస్తది. మంచి టేస్ట్ కూడా వస్తది. ఇంకా మనం హనీ గూడా యాడ్ చేస్తారు ఇందులో. హనీ క్యాప్చర్ చేయడం మర్చిపోయాము. హనీ ఈ విధంగా యాడ్ చేయడం వల్ల స్వీట్స్‌కన్నది మంచి టేస్ట్ అనేది వస్తది. మనము ఇలాగా చూసారా ఇలా దగ్గరికి వచ్చాయి అన్నీ. కొంచెం మిల్క్ అనేది ఉంటది. మిల్క్ ఉన్న తర్వాతే మనం పక్కన పెట్టేసుకోవాలి వీటిని. ఇప్పుడు మనము అసలైనటువంటి స్వీట్‌కి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ అనేది యాడ్ చేయడం వల్లనే ఈ స్వీట్‌కన్నది టేస్ట్ అనేది వస్తది. ఇప్పుడు చూసేద్దామా ఏమేమి యాడ్ చేస్తారో? ఇదన్నది మిల్క్ మేడ్ ఏస్తున్నామండి ఇప్పుడు. మిల్క్ మేడ్ మొత్తం అంతా పైన ఇలా డెకర్ లాగా వేసేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకో ఇంగ్రీడియెంట్‌కి వెళ్దాము. ఇప్పుడు దివ్య, ఇన్ని యాడ్ చేస్తారా అది ఈట్లికి? అమ్మా! చాలా ఉందా దీనికి స్టోరీ. ఇంకా చాలా ఉన్నాయండి బాబు ముందు ముందు చూదురు ఉండండి. అదిగోండి నట్స్ ఏస్తున్నానిప్పుడు. నట్సు అంటే బాదం పప్పు, జీడిపప్పులు అవన్నీ మనము పీసెస్‌లా కాకుండా కొంచెము కచ్చాబచ్చా దంచేసుకొని వెయ్యాలి. వేసేసి అలా చల్లుకోవాలన్నమాట చుట్టూరు. మొత్తము అంటే ఏదైతే స్వీట్ ఉందో దాన్ని మొత్తం పైన ఇలా చుట్టూరు చల్లేసుకుంటూ ఉండాలి మనము. నెక్స్ట్ మనము ఇది కలాకండ్ స్వీట్ అండి. అంటే కోవా ఏసుకోవచ్చు, లేకపోతే కలాకండ్ స్వీట్ అయినా మనం తెచ్చుకొని అది కొంచెం పీసెస్‌లా చేసేసుకొని మనము అది కూడా పైన ఇలా చుట్టూరు వేసుకోవాలి మనము. ఏదైతే స్వీట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వేసేసుకోవాలన్నమాట చుట్టూరు మనము. నెక్స్ట్ మనము ఏం చేద్దామంటే ఈ కలాకండ్ ఇప్పుడు మనం వేసేసాం కదండీ! నెక్స్ట్ పీస్ మిఠాయిలా ఉంది ఇది మనము. ఎలా అంటే చిన్న చిన్నగా ఉన్నాయి పీస్ మిఠాయి ఇది. అది కూడా కొంచెము పిసికేసేసి అది కూడా కొంచెము మనము యాడ్ చేసేద్దాం. ఓకేనా? చుట్టూరు ఏదైతే పైన డెకోర్ లాగా వేసేసుకుందాం మనము. అవి అప్పుడు ఆ మిల్క్‌కి అవి కొంచెం మెల్ట్ అయ్యి కొంచెం అవి కలాకండ్ మనం ఇప్పుడు పీస్ మిఠాయి యాడ్ చేసేసాం కదండీ! నెక్స్ట్ మనము అసలైనటువంటి కలర్‌ఫుల్ థింగ్‌కి మనం వస్తాం ఇప్పుడు. అయి మనం చూడంగానే కళ్ళవన్నీ జిగేలనిపిస్తాయి. ఏంటో మనము చూద్దామా ఇప్పుడు? ఏంటి దివ్య అది? ఏంటి దివ్య అసలు అంత అంత కళ్ళు జిగేలమనిపించాయి. అబ్బా! చాలా బాగున్నాయి దివ్య అవి. ఇదే ఏమంటారంటే టూటీ ఫ్రూటీస్ అంటారన్నమాట. ఈ టూటీ ఫ్రూటీస్‌ని మనము అలా రెడ్ అండ్ గ్రీన్‌వి చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదండీ! చిన్నప్పుడు నేను వీటిని చాలా ఇంట్రెస్ట్‌గా తినేవాడిని దివ్య. ఇప్పుడు మీరు డబుల్ కా మీఠాలో తింటారు ఉండండి. దివ్య, వీటికి ఇంత హడావుడి అవసరం అంటావా? హడావిడి చూడండి ఎలా ఉందో డబుల్ కా మీఠా. అబ్బబ్బా! స్వీట్‌కి స్వీట్ యాడ్ చేసి దాన్ని డబుల్ కా మీఠా చేశారనమాట అయితే. అందుకేనండి దీనికి డబుల్ కా మీఠా అని పేరొచ్చింది.